అంటే ప్రధానంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలం పాటు లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్గా రాజేశ్వరరావు గారు పనిచేశారు. కేసీఆర్ గారు ఏనాడు పాడి పరిశ్రమ కావచ్చు, పశు సంపదను పట్టించుకున్న పాపాన పోలే. అందుకే తెలంగాణ 14 లక్షల లీటర్లు ప్రతి నెల దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా పాడి పరిశ్రమ విషయంలో ఏనాడు కేసీఆర్ గారు రివ్యూ చేసిన సందర్భం లేదు. ఓన్లీ యాన్యువల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా గొర్రెలు మేకలలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడేది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి పరిశ్రమను తెలంగాణ దేశంలో అగ్రగామి నిలిచే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గోశాలలు కావచ్చు, అదే కాకుండా దేవాలయాల సంబంధించినటువంటి పునఃప్రతిష్ఠ కావచ్చు, దేవాలయాలను టెంపుల్ను డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం సొంత నిధులతోటి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నమాట వాస్తవం. దానిలో భాగంగా భద్రాద్రి రామ్ టెంపుల్ కావచ్చు, కొండగట్ట అంజన్న టెంపుల్ కావచ్చు, తర్వాత సిరిసిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే రాజన్న టెంపుల్ కావచ్చు, తర్వాత అదే బాసల్లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ కావచ్చు, అదే కాకుండా యాదాద్రి టెంపుల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాలను, ప్రజల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దానిలో భాగంగా సనాతన ధర్మంలో భాగమైనటువంటి పాడి పరిశ్రమ కావచ్చు, పశు పోషణ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అగ్రగామి ఉండాల్సిన తెలంగాణ దేశంలో వెనుకబడి ఉంది. కాబట్టి పశు పోషణను, పాల ఉత్పత్తి తెలంగాణ అగ్రగామి తీసుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గురుతరమైన బాధ్యత నాకు అప్పచెప్పారు. మాకు లైవ్ స్టాక్ డెవలప్మెంట్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రంలో 1700 మంది గోపాల మిత్రులు పనిచేస్తారు. అదే కాకుండా వెటర్నరీ డాక్టర్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం చాలామంది పనిచేస్తుంటారు. కాబట్టి ఈ ఏదైతే పశు పోషణ కావచ్చు, పాల ఉత్పత్తి కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, పశువులను పెంచే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక గురుతరమైనటువంటి కావచ్చు, భవిష్యత్తులో ఒక అద్భుతమైన పథకాన్ని కూడా తీసుకురాబోతుంది. దానిలో భాగంగా దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉండే ప్రయత్నంలో భాగంగా నా వంతు కృషి చేసే ప్రయత్నంలో నేను ముందుకు పోతాను. పశుపోషణ అంటే ముఖ్యంగా యాదవులు గుర్తొస్తూ ఉంటారు. గతంలో కేసీఆర్ గొర్రెలు కూడా ఇవ్వడం, అటువంటి వాటికి ఏమైనా మీ ప్రభుత్వం ఏమైనా అటువంటి ప్రయత్నం ఏమైనా? ఇక్కడ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి బంధువు వారి చుట్టం 10 సంవత్సరాల కాలం పాటు పనిచేశారు. వారు కరీంనగర్ డైరీ చైర్మన్ కూడా పనిచేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే బాగుంటుంది, ఎవరి ద్వారా అయితే పశు పోషణ కావచ్చు, ఆవులకు సంబంధించినటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా అధిగమించే ప్రయత్నం ఎవరైతే బాగుంటుందని చెప్పేసి భావించి ఒక డాక్టరేట్ ఉన్నటువంటి వ్యక్తి, అదే కాకుండా ఈ రంగంలో పూర్తి స్థాయి అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అని భావించి నాకు ఒక బాధ్యతను అప్పచెప్పారు. ఖచ్చితంగా తెలంగాణ దేశంలో అగ్రగామి ఉండే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా యానిమల్ హస్బెండరీ మినిస్టర్ వాకిటి సిఆర్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర పెద్దలంతా కూడా ఎవరు వేం నరేంద్ర రెడ్డి గారు కావచ్చు, అదే బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదేవిధంగా మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, పార్టీలో ఆనాడు పనిచేసినాం, ప్రభుత్వంలో కూడా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి భావించి ఒక బాధ్యతను అప్పచెప్పారు. బాధ్యతగా భావించి తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ ముందుకు తీసుకునే ప్రయత్నంలో ముందుకు పోతుంది. విజయ డైరీ సంబంధించిన దాంట్లో బిల్లులు రాక చాలా మంది గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇక్కడ యానిమల్ హస్బెండరీ కింద విజయ డైరీ చైర్మన్ వేరు, షీప్ అండ్ గోట్ చైర్మన్ వేరు, ఫిషరీ చైర్మన్ వేరు, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ మిషన్ అనేది వేరు. లైవ్ స్టాక్ డెవలప్మెంట్ మిషన్ కింద మా గోపాల మిత్రులు మాత్రం ఉంటారు, వెటర్నరీ డాక్టర్లు మాత్రం ఉంటారు తప్ప విజయ డైరీ అనేది మాకు రాదు. విజయ డైరీకి గుత్తా మిత్రుడు గారు ఉన్నారు, వారిని అడిగితే పూర్తి స్థాయి సమాచారం ఇస్తారు.